అన్న మీ ఊరి పేరు చెప్పండి. ఎన్నారం. డోర్నకల్ మండలం ఎన్నారం గ్రామం. అక్కడ నుండి గోవింద్రాల ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఈ క్యాప్సో అనే 104 విత్తనం ప్రస్తుతానికి మీరు లైవ్ లో ఉన్నారు. చూస్తే మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపిస్తుంది. కాయ సైజు గానీ రంగు గానీ గింజ గానీ ఈ రోజు 5వ తారీఖు 3వ నెల 2026 నాటికి కూడా తోట ఎట్లుంది? బ్రహ్మాండంగా ఉంది. ఎదుగుదల కూడా ఉంది. సైడ్ బ్రాంచెస్ కూడా మంచిగా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడే రైతు వారికి ఏంటంటే నిజాయితీగా మాట్లాడుకోవాలి. నేనేదో కంపెనీ ఎంప్లాయ్ అనేసి అలా కాకుండా రియాలిటీగా నీకు ఒకవేళ దీంట్లో కాయ సైజు గానీ తోట ఎదుగుదల గానీ హైట్ గానీ ఈ రోజు నల్లిని అంటే క్యాప్సో వారి 104 విత్తనం బాగుంది. ఇటువంటి విత్తనాన్ని మీరు వేసుకుంటారా నెక్స్ట్ ఇయర్? కన్ఫర్మ్. మీతో పాటు తోటి రైతులు కూడా చెప్పండి. క్యాప్సో 104 విత్తనం గోవింద్రాల గ్రామంలో వేయడం జరిగింది ఫీల్డ్. ఇది అద్భుతంగా ఉంది అనేసి పక్క రైతులను కూడా మీరు కూడా మోటివేట్ చేస్తే రైతు హ్యాపీగా ఉంటే ఇండియాలో కూడా మనం పైకి ఎదగలుగుతాం. ఒక రైతు హ్యాపీ ఉంటే మొత్తం దేశం కూడా హ్యాపీగా ఉంటది. రైతు అనే వ్యక్తి దేశానికి ఒక వెన్నెముక కాబట్టి మంచి విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోగలరని కోరుచున్నాను. సరే, మంచిగా బ్రహ్మాండంగా పెరిగింది. ఈ విత్తనం నెంబర్ 1 విత్తనం ఇది. దీన్ని మళ్ళీ వేసుకుంటే ఇది మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ వేసుకుంటాం మేము. ఈ విత్తనాన్ని కన్ఫర్మ్ గా మేము తీసుకెళ్తాం. దీన్ని వేసి రిజల్ట్ కాయ సైజ్ నెంబర్ 1 సైజ్ ఉంది. దీన్ని కంపల్సరీ ఒకసారి ఇట్లా బారు మేము కంపల్సరీ చేస్తాం అన్న.